అందరికీ నమస్కారం. ఇది మీ తెలుగు టెక్. ఈరోజు చూసారంటే మనం సామ్సంగ్ గ్యాలక్సీ M40 యొక్క అన్బాక్సింగ్ అండ్ ఓవర్‌వ్యూ వచ్చి చూడబోతున్నాం. సో ఇదే మనకి సామ్సంగ్ గ్యాలక్సీ M40 ఒక బాక్స్. చూసారంటే ఒక టిపికల్ సామ్సంగ్ ప్యాకింగ్ అని చెప్పొచ్చు. M30లో చూసాం. M40లో ఇప్పుడు అదే ప్యాకింగే ఉంది. సో అన్ని M సిరీస్‌లో ఒకే ప్యాకింగ్ మెయింటైన్ చేస్తున్నారు. కింద ప్రైజింగ్ ఇచ్చున్నారు. 20,000 రూపీస్ మెన్షన్ చేశారు. బట్ మీరు ఫ్లిప్‌కార్ట్, అమెజాన్‌లో అంతా మీరు జస్ట్ ఒక 19,990 రూపీస్ కొనుక్కోవచ్చు. యాక్చువల్లీ చూసారంటే 10 రూపీసే తక్కువ. వెనకాల చూసారంటే మనకి స్పెసిఫికేషన్స్ అంతా ఇచ్చున్నారు. దీంట్లో ఇన్ఫినిటీ ఓ డిస్ప్లే ఫస్ట్ టైం గా బడ్జెట్ రేంజ్ లో తెస్తున్నారు. 20,000 రూపీస్ లోపల స్నాప్డ్రాగన్ 675 ప్రాసెసర్ ఇచ్చున్నారు. బేస్ వేరియంట్ వచ్చి 6GB ర్యామ్, 128GB ఆఫ్ స్టోరేజ్. సో మీకు 4GB ర్యామ్ లేనే లేదు. ఒక మంచి విషయం చూసారంటే స్నాప్డ్రాగన్ ప్రాసెసర్ వచ్చి ఈసారి ఇచ్చున్నారు. ఎప్పుడు ఎక్సినోస్ ప్రాసెసర్ వచ్చి ఇస్తారు. సో బాక్స్ ఓపెన్ చేసిన వెంటనే చూసారంటే లోపల ఇంకొక సామ్సంగ్ బాక్స్ వచ్చి ఉంది. ఆ బాక్స్ ని ఇప్పుడు మనం ఓపెన్ చేద్దాం. ఓపెన్ చేసిన వెంటనే చూసారంటే లోపల ఒక కేస్ లేనే లేదు. ఖచ్చితంగా ఒక డిసప్పాయింట్మెంట్. ఇప్పుడు అందరు కేసు వచ్చి ఇస్తున్నారు. సామ్సంగ్ కేసు ఇంక్లూడ్ చేయనే లేదు. వారంటీ కార్డ్ ఉంది, రీజనల్ లాక్ గైడ్ ఉంది, ప్లస్ ఇన్స్ట్రక్షన్ మాన్యువల్ ఉంది. బట్ కేస్ లేనే లేదు. సో మీరు చదువుతా అంటే చదువుకోవచ్చు. నేను పక్కన పెట్టేస్తాను. దాని తర్వాత చూసారంటే సామ్సంగ్ గ్యాలక్సీ M40 వచ్చి ఉంది. చూడ్డానికి టిపికల్ గా ఒక సామ్సంగ్ ఫోన్ ఎట్లా ఉంటుందో అదే డిజైన్ లాంగ్వేజ్ ని మనకి పాటించారు. సో ఫ్రంట్ లో మనకి గొరిల్లా గ్లాస్ ఉన్న, బ్యాక్ సైడ్ చూసారంటే మనకి ఒక పాలీకార్బోనేట్ బ్యాకే ఇచ్చున్నారు. సో పాలీకార్బోనేట్ అని చెప్పి మనం ఎంతైనా స్టైల్గా పిలిచొచ్చు. సో పాలీకార్బోనేట్ అంటే మనకి వేరేం లేదు, ప్లాస్టిక్ అని చెప్పొచ్చు. చూడడానికి చాలా అందంగా ఉంది, బట్ తాకితే తెలిసిపోతుంది ఇది ప్లాస్టిక్ అని చెప్పి. బట్ ఒక మంచి విషయం ఏం చేశారంటే మనకు వచ్చి ఒక చీప్ క్వాలిటీ ప్లాస్టిక్ యూస్ చేయాలి, ఒక మంచి క్వాలిటీ ప్లాస్టిక్ వచ్చి యూస్ చేస్తున్నారు. సో అంత చీప్ ఫీలింగ్ వచ్చి మనకి రాలేదు. ఫోన్ను పక్కన పెట్టేసి బాక్స్లో చూసారంటే మనకు ఒక 15W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది. ప్లస్ ఇది చూసారంటే ఒక 15W ఫాస్ట్ ఛార్జర్ మనకి బాక్స్లోనే ఇచ్చినారు. సో ఖచ్చితంగా సామ్సంగ్కి దీనికి ఒక పెద్ద థమ్స్అప్ చెప్పాలి. నెక్స్ట్ మనకి USB Type C కేబుల్ వచ్చి ఇచ్చినారు. దీంట్లో USB Type C పోర్ట్ ఉంది. ప్లస్ దీంట్లో హెడ్ ఫోన్ జాక్ వచ్చి తీసేశారు. దీంట్లో మనకు ఒక హెడ్ ఫోన్స్ వచ్చి ఇంక్లూడ్ చేశారు. బట్ మనకి వచ్చిన బాక్స్లో వచ్చారంటే హెడ్ ఫోన్స్ వచ్చి మిస్ అయిపోయింది. సో మన దగ్గర ఇప్పుడు వచ్చి హెడ్ ఫోన్స్ లేదు. బట్ మీరు కొంటే మీకు ఖచ్చితంగా చూసారంటే USB Type C హెడ్ ఫోన్స్ వచ్చి వస్తుంది. సో ఖచ్చితంగా మీరు తెలుసుకోవాలి. హెడ్ ఫోన్స్ ఇచ్చిన దానికి సామ్సంగ్ ఒక పెద్ద థమ్స్అప్. బట్ కేస్ని ఇంక్లూడ్ చేసి ఉండొచ్చు. కేస్ని మాత్రం వాళ్ళు వచ్చి స్కిప్ చేసేసారు. సో ఇప్పుడు వచ్చి ఈ ఫోన్ని మనం బూట్ చేస్తాం. ఫ్రంట్లో మనకి AMOLED డిస్ప్లే లేదు, ఉట్టి ఒక IPS LCD ప్యానెల్ ఇచ్చున్నారు. సో ఇదే ఫస్ట్ టైం బూట్ చేస్తున్నాం. మనకు ఒక హ్యాప్టిక్ ఫీడ్బ్యాక్ వచ్చి ఇచ్చింది. సామ్సంగ్ గ్యాలక్సీ M40 పవర్డ్ బై ఆండ్రాయిడ్ అని చెప్పి మనకు రాస్తుంది. సో ఫోన్ వచ్చి ఇప్పుడు బూట్ అవని. సో ఫోన్ బూట్ అయ్యే లోపల మనం వచ్చి ఫోన్ని ఫుల్గా సెట్ చేసేసి అంతలోపలే స్పెసిఫికేషన్స్ అంతా చూస్తాము. ఫ్రంట్లో నేను చెప్పినట్టు ఒక 6.3 ఇంచ్ IPS LCD ప్యానెల్ ఉంది. ఆ ఇన్ఫినిటీ ఓ డిస్ప్లే వచ్చి ఉంది. సో ఇది ఒక IPS LCD ప్యానెల్ అయినా మనకు వచ్చి చాలా చాలా అందంగా ఉంది. వన్ ఆఫ్ ద బెస్ట్ డిస్ప్లేస్ అని చెప్పి మనం చాలా ఈజీగా చెప్పేయచ్చు. దీనికి ఒక 3500 mAh బ్యాటరీ ఉంది. 6GB ర్యామ్, 128GB ఆఫ్ స్టోరేజ్ ఉంది. స్నాప్డ్రాగన్ 675 వచ్చి మనకి ఇచ్చున్నారు. వెనకాల పక్క చూసారంటే మనకి 3 కెమెరాస్ వచ్చి ఇచ్చున్నారు. ఒకటి వచ్చి 32 మెగాపిక్సెల్, ఇంకోటి వచ్చి 5 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్, ఇంకోటి వచ్చి మనకి 13 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ సెన్సార్ వచ్చి ఇచ్చున్నారు. దీంట్లో మనకి రియర్ ఫింగర్ ప్రింట్ స్కానర్ వచ్చినారు. సామ్సంగ్ బ్రాండింగ్ ఉంది, ఫ్లాష్ ఉంది. ప్లస్ చూసారంటే మనకు ఒక ప్లాస్టిక్ బ్యాక్ అని చెప్పొచ్చు. పైన చూసారంటే మనకి సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్రోఫోన్ ఉంది. దాని తప్పితే పైన క్లియర్గా ఉంది, వేరే ఏమీ లేదు. కింద వచ్చి మనకి హెడ్ ఫోన్ జాక్ లేదు. దీంట్లో ఉట్టి ఒక స్పీకర్ గ్రిల్ ఉంది, USB Type C పోర్ట్ ఉంది. ప్లస్ చూసారంటే ఒక సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్రోఫోన్ ఉంది. దాని తప్పితే మనకి కింద ఏమీ లేదు. మనకి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ చూసారంటే సిమ్ ట్రే ఉంది. దీంట్లో హైబ్రిడ్ సిమ్ స్లాట్ ఉంది. అదే మీరు 2 సిమ్ వేసుకోవచ్చు, లేదంటే ఒక సిమ్ ఒక మైక్రో SD కార్డ్ వచ్చి వేసుకోవచ్చు. డ్యూయల్ 4G డ్యూయల్ ఓల్డ్ సపోర్ట్ వచ్చి ఉంది. రైట్ హ్యాండ్ సైడ్లో మనకి పవర్ ఆన్ ఆఫ్ కీ ఉంది. దాని తర్వాత వాల్యూమ్ రాకర్స్ ఉంది. దాని తప్పితే రైట్ హ్యాండ్ సైడ్ వచ్చి మనకి ఏం లేదు. సో ఇప్పుడు వచ్చి మన ఫోన్ ప్లేస్మెంట్స్ అంతా చూసేసాం. నేను ఇప్పుడు ఫోన్ని కూడా సెట్ చేసేసాను. ఇప్పుడు మనం కంటిన్యూ చేద్దాం. సో దీంట్లో మనకి అవుట్ ఆఫ్ ద బాక్స్ సామ్సంగ్ One UI వచ్చి ఇచ్చున్నారు. సో మీ అందరికీ తెలుసు సామ్సంగ్ One UI వచ్చి చాలా చాలా ఒక ఇంప్రూవ్మెంట్ అని చెప్పి ఎక్స్పీరియన్స్ యూఐతో కంపేర్ చేస్తే మనకి కొన్ని బ్లోట్వేర్ వచ్చి ఉంది. ఆ బ్లోట్వేర్ వచ్చి మీరు అన్ఇన్స్టాల్ చేసుకోవచ్చు. సో అది వచ్చి మీకు ఒక ప్రాబ్లంగానే ఉండదు. సో ఖచ్చితంగా ఎక్స్పీరియన్స్ యూఐతో కంపేర్ చేస్తే One UI వచ్చి చాలా ఫ్లూయిడ్గా ఉంది. ఇప్పుడే సామ్సంగ్ గ్యాలక్సీ M20, M30 అంతా One UI వచ్చి అప్డేట్ ఇస్తున్నారు. బట్ దీంట్లో మనకి అవుట్ ఆఫ్ ద బాక్స్ వచ్చి ఇచ్చేసారు. సో మీరు One UI ఫీచర్స్ చూడాలంటే నేను కార్డ్ ఇస్తాను. మన ఛానల్లోనే మీరు One UI ఫీచర్స్ అంతా చూడొచ్చు. ఇప్పుడు మన సెట్టింగ్స్లో ఉన్నాం. సాఫ్ట్వేర్ ఇన్ఫర్మేషన్లో మీరు చూడొచ్చు. ఆండ్రాయిడ్ వర్షన్ వచ్చి మనకి 9 ఉంది. సో అవుట్ ఆఫ్ ద బాక్స్ వచ్చి మనకి ఆండ్రాయిడ్ 5 వచ్చి ఇచ్చేసారు.
త్వరలో మనకి దీంట్లో ఆండ్రాయిడ్ 10 కూడా రావచ్చని చెప్పి నేను అనుకుంటున్నాను. బట్ ఎప్పుడు వస్తుందని చెప్పి మనకి తెలీదు. బట్ ఇప్పటికి మనకు చూసారంటే ఆండ్రాయిడ్ పై వచ్చి ఔట్ ఆఫ్ ద బాక్స్ వచ్చి ఇచ్చున్నారు. సో ఖచ్చితంగా చాలా మంచి విషయం. మనకి 1 యూఏలో ఉండే అన్ని ఫీచర్స్ దీంట్లో ఉంది. సో మీరు ఏ ఫీచర్స్‌ని మిస్ అవ్వరు. ఫ్లాగ్‌షిప్‌లో ఉండే అన్ని ఫీచర్స్ మనకి సాఫ్ట్‌వేర్ ఫీచర్స్ దీంట్లో ఉంది. డిజిటల్ వెల్ బీయింగ్ కూడా దీంట్లో ఉంది. సో మీరు ఖచ్చితంగా డిజిటల్ వెల్ బీయింగ్‌ని యూజ్ చేయాలి అని చెప్పి అనుకుంటున్నాను. ఇప్పుడు డివైస్ కేర్ లోపలెళ్ళి మనం చూస్తాం. ఫస్ట్ చూసారంటే మనకి బ్యాటరీ ఉంది. నేను చెప్పినట్టు దీంట్లో వచ్చి మనకు ఒక 3500 mAh బ్యాటరీ వచ్చి ఉంది. విత్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్. నెక్స్ట్ చూసారంటే స్టోరేజ్ మనకొచ్చి 128 జీబీ ఆఫ్ స్టోరేజ్ వచ్చి బేస్ మోడల్‌లో వస్తుంది. సో మీకు ఈజీగా 110 జీబీ వచ్చి ఫ్రీ ఉంటది. ఇది ఒక 6 జీబీ ర్యామ్ వేరియంట్. సో ఈజీగా చూసారంటే మనకి ఒక 3.3 జీబీ దగ్గర మనకి ర్యామ్ వచ్చి ఫ్రీగానే ఉంటుంది. ప్లస్ మనకి యాంటీవైరస్ అంతా ఇన్‌బిల్ట్‌గానే ఉంది. సో మీరు ఏ యాప్ వచ్చి తనిగా డౌన్‌లోడే చేయక్కర్లేదు. సో ఖచ్చితంగా చూసారంటే ఇది ఒక మంచి ఫీచర్ అని చెప్పొచ్చు. ప్లస్ మనకి అన్ని 1 UI ఫీచర్స్ దీంట్లో ఉంది. నైట్ మోడ్ అట్లాంటి అన్ని ఫీచర్స్ వచ్చి ఉంది. దీంట్లో ఇంకో మంచి విషయం ఏం చూసారంటే మనకి ఇన్ డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ లేదు. ఇన్ డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ వచ్చి స్లోగానే ఉండింది ఈ బడ్జెట్ రేంజ్‌లో. సో మనకొచ్చి ఈసారి సామ్సంగ్ రియర్ ఫింగర్ ప్రింట్ స్కానర్ వచ్చి ఇచ్చున్నారు. ఈ రియర్ ఫింగర్ ప్రింట్ స్కానర్ వచ్చి మనకి చాలా ఫాస్ట్‌గా ఉంది. చాలా అక్యురేట్‌గా ఉంది. ఎటువంటి ఒక ప్రాబ్లము లేదని చెప్పాలి. బట్ ఒక చిన్న ప్రాబ్లమ్ వచ్చి నేనేం ఫేస్ చేశాను అంటే మనకి ఫింగర్ ప్రింట్ స్కానర్ వచ్చి కొంచెం చిన్నదిగా ఉన్నట్టు నాకు అనిపించింది. కొంచెం సైజ్ పెద్దదిగా ఉంటే చాలా బాగుండొచ్చు. సో మీ ఫింగర్‌కి కరెక్ట్‌గా ఉండొచ్చు. బట్ నా ఫింగర్‌కి చూసారంటే కొంచెం చిన్నదిగా అనిపిస్తోంది. నెక్స్ట్ చూసారంటే కెమెరా. సో కెమెరా ఇంటర్ఫేస్ చూసారంటే మనకి టిపికల్‌గా ఒక సామ్సంగ్ ఫోన్ ఇంటర్ఫేసే మనకొచ్చి ఇచ్చున్నారు. అల్ట్రా వైడ్ చూడొచ్చు. మనకి ఎంత అల్ట్రా వైడ్ వచ్చి వెళ్తాదని చెప్పి. సో 13 మెగా పిక్సెల్ అల్ట్రా వైడ్ సెన్సార్ వచ్చి ఉంది. మనం టెస్ట్ చేసి చూడాలి అల్ట్రా వైడ్ ఫోటోస్ వచ్చి ఎట్లా వస్తుందని చెప్పి. దీంట్లో మీరు వీడియో వచ్చి 4K కూడా మీరు క్యాప్చర్ చేయొచ్చు. మనకి ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్ వచ్చి వచ్చింది. ప్లస్ మీరు వైడ్ యాంగిల్‌లో కూడా మీరు క్యాప్చర్ చేయొచ్చు. సూపర్ స్లో మోషన్ చూస్తే 240 FPS వరకు మీరు క్యాప్చర్ చేయొచ్చు. హైపర్ ల్యాప్స్ ఉంది. ప్రో మోడ్ ఉంది. సో మీకు కావాల్సిన అన్ని ఫీచర్స్ వచ్చి సామ్సంగ్ ఇచ్చున్నారు. మనకి ఏఆర్ స్టిక్కర్స్ కూడా దీంట్లో వచ్చి ఉంది. సో నేను చూసారంటే కొన్ని ఫొటోస్ అంతా పొద్దున తీశాను. సో మీరు చూడొచ్చు. సో ఇదంతా నేను ఈరోజు చెన్నైలో ఉండే మెరీనా బీచ్లో వచ్చి నేను తీశాను. ఇది వచ్చి నార్మల్. నెక్స్ట్ చూసారంటే అదే చోట నేను వచ్చి వైడ్ యాంగిల్ తీసాను. సో మీకు ఒక పర్స్పెక్టివ్ దొరుకుతుంది. వైడ్ వచ్చి ఎంత వైడ్ వచ్చి మనకు వస్తుంది అని చెప్పి. బట్ దీంట్లో ఒకే ఒక ప్రాబ్లం ఏమని చూసా అంటే దీంట్లో మనకి నైట్ మోడ్ లేనే లేదు. సో నైట్ మోడ్ లేని వల్ల ఏం ప్రాబ్లం అవుతుందంటే నైట్లో ఫొటోస్ తీసాడు మనకి నైట్లో నార్మల్ ఫొటోస్ లాగానే వస్తాను. సో నైట్ మోడ్ ఉంటే ఇంకా కొంచెం ఎన్హాన్స్ చేసి ఉండొచ్చు. సెల్ఫీ వచ్చి మనకి ఓకే అని చెప్పొచ్చు. సో ఒక సాఫ్ట్వేర్ అప్డేట్ ఇచ్చి మనకి ఇంకా కొంచెం బెటర్ చేయొచ్చు అని చెప్పి అనుకుంటున్నాను. సో ఇది ఒక 1080p ఫుటేజ్. మనకి 1080p 30 FPS 60 FPS అని తెలియదు. ఎందుకంటే మనకు వచ్చి కెమెరా యాప్లో సెలెక్ట్ చేయడానికి ఒక ఆప్షనే లేదు. సో మీరు చూడొచ్చు. వీడియో వచ్చి మనకు కొంచెం సుమారుగానే ఉంది. మీకు నచ్చిందా లేదా అని చెప్పి కింద కమెంట్ చేయండి. నన్ను అడిగితే వీడియో వచ్చి కొంచెం సుమారుగానే ఉంది అని చెప్పి నేను చెప్తాను. సో ఇప్పుడు చూసారంటే ఈ వీడియోకి ఇంత వీడియో నచ్చితే లైక్ చేయండి. నచ్చకపోతే లైక్ చేయండి. ఎవరైనా క్వశ్చన్ ఉంటే కింద కమెంట్ చేయండి. బట్ మర్చిపోకుండా మన తెలుగు టెక్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. మంచిది.